హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హంగామాస్ ఫ్యామిలీ. ఈరోజు ఈ వీడియోలో పిల్లలకు వేయించాల్సిన వ్యాక్సిన్ల గురించి చూద్దాం రండి. పిల్లలకి ఈ వ్యాక్సిన్లు చాలా ఇంపార్టెంట్. పిల్లలకైనా పెద్దలకైనా సరే ఎవరికైనా వ్యాక్సిన్లు అనేవి చాలా ఇంపార్టెంట్. ఇది పిల్లల ఇమ్యూనిటీని బాగా మెరుగుపరుస్తుంది. పిల్లల హెల్త్ బాగుండాలంటే తప్పకుండా ఈ వ్యాక్సిన్లు వేయించాలి. ఈ ఒక్క వ్యాక్సిన్ మిస్ అవ్వకుండా మీ బేబీస్కి కూడా వేయించండి. పిల్లలకి వేయించాల్సిన వ్యాక్సిన్లలో 4 వ్యాక్సిన్లు గవర్నమెంట్లో అవైలబుల్ లేదు. ఆ వ్యాక్సిన్లను మీరు ప్రైవేట్లో వేయించుకోండి. అవి కూడా పిల్లలకి చాలా ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్. ఈ 4 వ్యాక్సిన్స్లో ఫస్ట్ వ్యాక్సిన్ ఇన్ఫ్లుయెన్జా ఫ్లూ వ్యాక్సిన్. ఇది 6 మంత్ కంప్లీట్ అయిపోయిన 1 వీక్కి వేయించాలి, అంటే 7th మంత్ స్టార్టింగ్లో. సెకండ్ వ్యాక్సిన్ టైఫాయిడ్. ఇది 7th మంత్ కంప్లీట్ అయిపోయిన 1 వీక్కి వేయించాలి, అంటే 8th మంత్లో. ప్రతి వ్యాక్సిన్కి 1 మంత్ గ్యాప్ ఉండాలి. థర్డ్ వ్యాక్సిన్ హెపటైటిస్ ఏ. ఇది 12th మంత్ అప్పుడు, అంటే 1 year బేబీ అప్పుడు వేయించాలి. హెపటైటిస్ బి అనేది పుట్టినప్పుడే వేయిస్తారు. ఇంకా 4th వ్యాక్సిన్ చికెన్ పాక్స్. ఇది బేబీకి 15th మంత్ అప్పుడు వేయించాలి, అంటే 1 year 3 months అప్పుడు. ఈ 4 వ్యాక్సిన్లు తప్పకుండా మీరు వేయించండి పిల్లలకి ప్రైవేట్లో తీసుకెళ్ళి. వీటి వల్ల పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. మిగిలిన వ్యాక్సిన్స్ అన్నీ గవర్నమెంట్లో వేయించుకోవచ్చు, రెండు ఒక్కటే. ఈ 4 వ్యాక్సిన్స్ మాత్రం తప్పనిసరిగా ప్రైవేట్లో వేయించుకోండి. ఏ వయసులో వేయించాల్సిన వ్యాక్సిన్స్ ఆ వయసులోనే వేయించాలి. ఇప్పటికీ నేను మా బాబుకి 2 వ్యాక్సిన్స్ వేయించాను. ఫస్ట్ 2 అయిపోయాయి, ఇంకా 2 వ్యాక్సిన్స్ ఉంది. ఇప్పుడు బాబుకి 9th మంత్. నేను మా బాబుకి తిరుపతిలో ఉన్న అంకుర హాస్పిటల్లో వేయిస్తున్నాను, డాక్టర్ వంశీకృష్ణ సార్ దగ్గర. బాబు పుట్టినప్పటి నుండి ఆ సార్ దగ్గరే కన్సల్ట్ అవుతున్నాను. డాక్టర్ వంశీకృష్ణ సారు చాలా బాగా ట్రీట్ చేస్తారు బేబీస్ని. మీరు కూడా మీ పిల్లల్ని కన్సల్ట్ అవ్వాలంటే వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. చాలా బాగా చూస్తారు. అక్కడ స్టాఫ్ కూడా చాలా కేర్గా చూసుకుంటారు. బాబుకి వేయాల్సిన వ్యాక్సిన్ లోడ్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళాలి లోపలికి. బొడ్డోడితే నెక్స్ట్ ఓపీ. లోపలికి వెళ్ళిపోదామా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక విషయం, కోల్డ్, కాఫ్, ఫీవర్ ఇలాంటివి ఏదన్నా ఉంటే ముందే చెప్పేసేయండి డాక్టర్స్కి. అలా ఉంటే వ్యాక్సిన్ వేయించకూడదు, చూసుకోండి ఒకసారి. సార్ అక్కడ అదే అడుగుతున్నారు నన్ను. బాబుకి కూడా 3 days బ్యాక్ కోల్డ్ ఉన్నింది, అందుకనే చెక్ చేసి వ్యాక్సిన్ వేస్తున్నారు. ఓకే అని చెప్పాకే వేస్తున్నారు. పిల్లల్ని బాగా ఆడిపిస్తారు సారు, చూడండి. సార్ ఎప్పుడు ఇంజెక్షన్ వేసినా బాబు ఎప్పుడు ఏడవలేదు ఇంతవరకు, కానీ ఫస్ట్ టైం ఏడ్చాడు. అది కొంచెం పెయిన్ ఉంటుందేమో వ్యాక్సిన్. ఎలా ఏడుస్తాడో చూడండి. 2 minutes అంతే, నిలిపేశాడు మళ్ళీ ఏడుపు. 1 year దాటిన పిల్లలు ఎవరైనా ఉంటే ఒకసారి డాక్టర్తో కన్సల్ట్ అయ్యి వేయించవచ్చో లేదో అనేసి అడిగి వ్యాక్సిన్స్ వేయించుకోండి తప్పనిసరిగా. బాబు పుట్టింది ఆ హాస్పిటల్లోనే. హాస్పిటల్ మొత్తం ఒక రౌండ్ వేసేసాడు. మళ్ళీ ఎట్లా ఏడుస్తున్నాడో చూడండి వ్యాక్సిన్ వేశాక. ఒక్క నిమిషం ఏడుస్తారేమో అంతే, లైఫ్ అంతా హెల్తీగా ఉండొచ్చు కదా. బాబుని ఆ హాస్పిటల్లోనే డెలివరీ అయింది. ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ అది. హాస్పిటల్ మొత్తం ఒక రౌండ్ వేసేసాడు. ఇప్పుడు రేడియాలజీ డిపార్ట్మెంట్కి వచ్చాడు. డాక్టర్ వాణి మేడం గైనిక్ అండ్ రేడియాలజీ 2 చూస్తారు. చాలా మంచి మేడం, చాలా బాగా మాట్లాడతారు. బేబీని చూడు ఎంత బాగా ఎత్తుకున్నారో. మేడం ఎత్తుకున్నారు కదా అని వాడు చూడు ఏం చేసేస్తున్నాడు అక్కడ. నేను నా ప్రెగ్నెన్సీలో అన్ని స్కాన్స్ అక్కడే చేయించుకున్నాను. మా సార్, వాణి మేడం, పవిత్ర మేడం 3 రేడియాలజిస్టులు అక్కడ. 3 చాలా బాగా చేస్తారు. నేను 3 దగ్గర చేయించుకున్న స్కాన్స్. మీరు వెళ్ళి చేయించుకోండి, చాలా బాగా చూస్తారు. స్కాన్ పరంగా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా వెళ్ళి చూయించుకోండి. బుడ్డోడు చూడు ఎట్లా డ్యాన్స్ చేసుకుంటున్నాడు. ఇంకా నాకు డెలివరీ చేసింది డాక్టర్ రేష్మారెడ్డి మేడం. మేడం చాలా బాగా ట్రీట్ చేస్తారు పేషెంట్స్ని. మీలో ఎవరికైనా ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ఉన్నా, ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తూ ఉన్నా ఆ హాస్పిటల్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి మేడం దగ్గర. చాలా బాగా చూస్తారు. ఓకే, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.